పాలిటిక్స్ లో అపోజిషన్ ని క్రిటిసైజ్ చేయటం చాలా కామన్. కానీ ఒక లీడర్ హెల్త్ కండిషన్ మీద సర్కాజం చూపిస్తే పబ్లిక్ సింపతి కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం విజయ్ రేస్ ని కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఇది నార్మల్ పాలిటిక్స్ అనిపించుకోదు, ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నట్టే. రోజా రీసెంట్ కామెంట్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే స్టేజ్ కి వెళ్ళాయి. వన్ సైడ్ సర్జరీ తర్వాత రికవర్ అవుతున్న పవన్ కళ్యాణ్, ఇంకో సైడ్ ఇయర్స్ నుండి ఆయనని మాక్ చేస్తున్న పొలిటికల్ రైవల్స్, అండ్ సడన్ గా విజయ్ సక్సెస్ కంపారిజన్. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? నార్మల్ పబ్లిక్ ని ఫూల్స్ అనుకోవటం. ఎందుకంటే ఆంధ్ర పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్ అనో మూవీ స్టార్ అని ఓట్ చేయలేదు. ఎందుకంటే ఆంధ్ర పబ్లిక్ పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్ అనో మూవీ స్టార్ అనో ఓట్ చేయలేదు. అలా చెయ్యాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక సీఎం ఆర్ డెప్యూటీ సీఎం ఎప్పుడూ అయిపోయేవాళ్ళు. కానీ పబ్లిక్ ఆయన స్ట్రగుల్ ని చూశారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఈజీ రూట్ లో రాలేదు. ఆయన హ్యూమిలియేషన్ ఫేస్ చేశారు, ఎలక్షన్ లాసెస్ ని ఫేస్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళినా సరే అది ఫేస్ చేసి స్టిల్ సర్వైవ్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం రేంజ్ కి వెళ్ళాడు. కానీ ఆయనని ప్రతి చోట టార్గెట్ చేసే రోజా. అండ్ రోజా ఇమేజ్ ఏంటి ఇప్పుడు? ఆమెని పబ్లిక్ ఒక పొలిటీషియన్ కన్నా ట్రోలింగ్ పొలిటీషియన్ ఇమేజ్ లోనే ఎక్కువగా చూస్తారు. అండ్ ఆమె రీసెంట్ గా విజయ్ తో కంపారిజన్ ఎందుకు బ్యాక్ ఫైర్ అయింది? రోజా ఎగ్జాక్ట్ గా ఏమనింది? అండ్ వై పబ్లిక్ ఆర్ సడన్లీ టర్నింగ్ ఎమోషనల్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్? అండ్ పొలిటికల్ గా రోజా ఎక్కడ కంట్రోల్ లూజ్ అవుతుంది? ఇవాళ కంప్లీట్ గా రాగా బ్రేక్ డౌన్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లామ్ శ్యామ్ అండ్ ఐ యామ్ యువర్ గ్లామ్ శ్యామ్ గర్ల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఫ్యాన్ వార్ గురించి కాదు, ఇది పబ్లిక్ పర్సెప్షన్, పొలిటికల్ మెచ్యూరిటీ అండ్ లీడర్షిప్ గురించి. రోజా రీసెంట్ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. స్పెషలీ పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ చాలా మందికి రాంగ్ అండ్ ట్రిగరింగ్ అయ్యాయి. అసలు ఏంటి కాంట్రవర్సీ అన్నది? లెట్స్ డిగిన్. అసలు కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, రోజా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ ఆ ఇంటర్వ్యూలో షీ వాస్ టాకింగ్ సంథింగ్ అబౌట్ పాలిటిక్స్ అండ్ విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్. బికాస్ ఒక పొలిటీషియన్ లాగా తన పాలిటిక్స్ గురించి మాట్లాడడం మేక్ సెన్స్. కానీ తను చేసిన కొన్ని డెరగేటరీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కాంట్రవర్సీని ట్రిగ్గర్ చేశాయి. సో ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు వీడియోలో చూడండి. ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ కూర్చున్నాడు, ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. కాంటెక్స్ట్ తెలియని వాళ్ళ కోసం, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల, అంటే సైనస్ కాంప్లికేషన్స్ వల్ల సర్జరీ అండర్గో అయ్యారు. అండ్ ఆ టైంలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఆయనకి సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ పిఎం మోదీ. రోజా ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ సర్కాజంతో పవన్ కళ్యాణ్ గారిని ఇంటెండ్ చేస్తూ చేసిన కామెంట్స్ ఎగ్జాక్ట్ గా పబ్లిక్ ని హర్ట్ అయ్యే పాయింట్ అయింది. పొలిటికల్ క్రిటిసిజం చేయటం ఓకే, కానీ ఒక పర్సన్ హెల్త్ కండిషన్ వీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాక్ టోన్ యూజ్ చేయటం అన్నది చాలా అన్నెసెసరీ. హియర్ ఐ అండర్స్టాండ్, ప్రతి చోట ఆయనను టార్గెట్ చేసే వాళ్ళు ఉన్నారు. అగైన్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళని టార్గెట్ చేయడం డే ఇన్ డే అవుట్ కామన్. కానీ పొలిటీషియన్స్ కూడా హ్యూమన్సే అండ్ వాళ్ళలో కూడా హ్యుమానిటీ ఉండాలి అన్న విషయం మర్చిపోకూడదు. అందరూ అందరికి నచ్చాలి అని ఏమీ లేదు. అండ్ అలా అని వాళ్ళ నచ్చని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ మీద, హెల్త్ కండిషన్ మీద అండ్ ఫ్యామిలీ కండిషన్ మీద అటాక్ చేయడం అనేది చాలా తప్పు. రోజా గారికి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఆమె లూజ్ టంగ్. బికాస్ మీరు మొత్తం ఇంటర్వ్యూని చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ షీ వాస్ స్పీకింగ్ సమ్ వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఆమె లూజ్ టంగ్ యూజ్ చేసి డెరగేటరీ కామెంట్స్ చేయడం వల్ల ఆమె చేసిన వ్యాలిడ్ క్వశ్చన్స్ కన్నా ఆమె చేసిన డెరగేటరీ కామెంట్స్ కే ఎక్కువ అటెన్షన్ వచ్చింది. స్పెషల్లీ తెలుగు పబ్లిక్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వేది హెల్త్ ఇష్యూ గురించి. అండ్ ఇక్కడ సింపతి మొత్తం నేచురల్ గా పవన్ కళ్యాణ్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు. అండ్ అది అందరికీ తెలిసిన విషయం. అండ్ పొలిటికల్ గా డిస్కషన్ లో పీక్ లో వెళ్ళింది ఈ టాపిక్. అండ్ సోషల్ మీడియాలో ఇమీడియట్ గా కంపారిజన్ వచ్చింది, విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్. బికాస్ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ స్టార్ అయితే తమిళనాడులో విజయ్ స్టార్, కాబట్టి కంపారిజన్ చేస్తారు. విజయ్ కామ్ అండ్ క్యాలిక్యులేటెడ్ పాలిటిక్స్ చేశాడు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ పాలిటిక్స్ చేశాడు అని. కానీ ఇది సర్ఫేస్ లెవెల్ కంపారిజన్ మాత్రమే. బికాస్ రియాలిటీలో విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ ఆఫ్ స్టేట్ డైనమిక్స్. తమిళనాడులో సినిమా స్టార్ కి పొలిటికల్ గా లాంగ్ హిస్టరీ ఉంది. ఎంజీఆర్, జయలలిత గారు ఆల్రెడీ అక్కడ సీఎంస్ అయ్యారు. సో ఈ పాత్ ఒక వాక్యూమ్ ని క్రియేట్ చేసి విజయ్ కి ప్లస్ పాయింట్ లా యాడ్ అయింది. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆయన క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ తో ఫైట్ చేశారు. అండ్ కంపేర్ చేయాలి అని అనుకుంటే 10 years స్ట్రగుల్స్ ఆఫ్ అ డెప్యూటీ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఫాస్ట్ ట్రాక్ సీఎం ఇన్ తమిళనాడు. విజయ్ 2026 లో డెబ్యూ చేసి గెలవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి జీరో నుంచి పార్టీని బిల్డ్ చేశారు. 2019 లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అండ్ అయినా సరే పార్టీని క్లోజ్ చేయకుండా
నిలబడి 2024లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. నెక్స్ట్ ఐడియాలజీని కూడా కంపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ బికాస్ తమిళనాడు పాలిటిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు ఆంధ్ర పాలిటిక్స్. విజయ్ ద్రవిడియన్ సోషల్ జస్టిస్ ఐడియాలజీ వస్తే ఆన్ ద అదర్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారు కల్చరల్ నేషనలిజం అండ్ హ్యూమానిజం ని బేస్ చేసుకొని వచ్చారు. అండ్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఈజీ పాత్ ని చూస్ చేసుకోలేదు. ఆయన ఆల్మోస్ట్ 10 years ట్రోలింగ్, ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ ప్రెషర్, ఎలక్షన్ లాసెస్ అన్నిటిని ఫేస్ చేశాడు. 2019 ఎలక్షన్స్ తర్వాత అయితే లిటరలీ ఆయనని ఒక పొలిటికల్ జోకర్ లా ట్రీట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ఆయన గ్రౌండ్ వదిలేసి పారిపోలేదు. హీ ఫాట్ లైక్ అ లీడర్. రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశాడు, ఫార్మర్స్ ఇష్యూ మీద మాట్లాడాడు, వాలంటరీ సిస్టమ్ మీద క్వశ్చన్స్ రేస్ చేశాడు. దెన్ ఫైనలీ అప్పుడు ఆయన డెప్యూటీ సీఎం స్టేజ్ కి వచ్చాడు. ఇది సినిమాటిక్ సక్సెస్ కాదు, ఇది లాంగ్ సర్వైవల్ స్టోరీ. ఆన్ ద అదర్ హ్యాండ్ విజయ్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఆల్రెడీ తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ క్లియర్ గా ఉంది. విజయ్ కి మ్యాసివ్ ఆర్గనైజ్డ్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల అదొక ప్లస్ పాయింట్ అయింది. అండ్ తమిళనాడులో సినిమా పాలిటిక్స్ కల్చర్ డెకేడ్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఏపీలో పాలిటిక్స్ చాలా బ్రూటల్ గా ఉంటాయి. క్యాస్ట్ ఈక్వేషన్, మనీ పవర్, రీజనల్ టెన్షన్స్, పార్టీ క్యాడర్ వార్స్. సో విజయ్ రూట్ అండ్ పవన్ కళ్యాణ్ రూట్ ని కంపేర్ చేయడం టెక్నికలీ కరెక్ట్ కానే కాదు. అండ్ ఐరనీ ఏంటి అంటే ఎంత ఈజీగా కంపేర్ చేసే వాళ్ళు ఒక పర్సన్ 10 years సిస్టమ్ లో ఉండి సిస్టమ్ తో ఫైట్ చేసి డెప్యూటీ సీఎం అవ్వటం డిఫరెంట్ అండ్ టు అ పర్సన్ ఒక డిప్లొమాట్ ని కూడా కలవకుండా, ఒక గవర్నమెంట్ పేపర్ ని కూడా చూడకుండా జస్ట్ ప్యూర్ ఫ్యాన్ బేస్ తో సీఎం అవ్వటం చాలా డిఫరెంట్ అని కన్సిడర్ చేయడం మర్చిపోతున్నారు. నిజంగా మనుషుల లైఫ్ చేంజ్ చేయటం డిఫరెంట్ అండ్ 39 మనుషులు మీ వల్ల చనిపోతే వదిలేసి సిచ్యువేషన్ లో వెళ్లిపోయి తర్వాత ఎక్స్క్యూజెస్ ఇవ్వడం డిఫరెంట్. అండ్ రోజా ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ పర్సెప్షన్ లో ఆమె గ్రాడ్యువల్ గా పొలిటికల్ కన్నా ట్రోలింగ్ పొలిటికల్ లీడర్ ఇమేజ్ ని ఎక్కువగా బిల్డ్ చేసుకుంటుంది. ఇనిషియల్ గా ఫైర్ బ్రాండ్ లీడర్ అన్న ఇమేజ్ ఉంది, కానీ లేటర్ ఆల్మోస్ట్ ప్రతి ఇష్యూలో పర్సనల్ అటాక్స్, మాకింగ్ టోన్, సర్కాజం ఎక్కువ చూపించడం వల్ల ఇనిషియల్ గా పబ్లిక్ ఎంటర్టైన్ అండ్ అప్రిషియేట్ చేశారు. కానీ అది లాంగ్ టర్మ్ లో యూజ్ చేయడం వల్ల తన మీద రెస్పెక్ట్ తగ్గిపోయింది. అండ్ రోజా మీద పబ్లిక్ ఒపీనియన్ ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయింది అంటే రోజా యాజ్ అ పబ్లిక్ ఫిగర్ ఆర్ అ లీడర్ ఆర్ అ పొలిటీషియన్ కన్నా రోజా యాజ్ అ ట్రోల్ ఆర్ అ మీమ్ మెటీరియల్ చూడటం స్టార్ట్ చేశారు. అండ్ ఈవెన్చువల్లీ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, లీడర్ అంటే సొల్యూషన్ చూపించాలి కానీ పర్సనల్ అటాక్స్ అండ్ ఇన్సల్ట్ చేయడం కాదు. అండ్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అండ్ ఇలా చేయడం వల్లే రోజా ఇమేజ్ రోజు రోజుకి దెబ్బతింటుంది, డామేజ్ అవుతుంది. అండ్ రోజా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? అపోనెంట్ క్రిటిసైజ్ చేయడం మీద ఉన్న ఫోకస్ ఆమె ఓన్ లీడర్షిప్ ఇమేజ్ బిల్డింగ్ మీద చేయకపోవడం. అండ్ గ్రేట్ పొలిటీషియన్స్ ఏం చేయాలి? అపోజిషన్ ని అటాక్ చేస్తూ వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అది పబ్లిక్ కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ రోజా ఒక గ్రేటెస్ట్ లీడర్ క్వాలిటీస్ పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, మాకరీ చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని అటాక్ చేయడం, ఫైట్స్ చేయడం, ఇవే గ్రేట్ లీడర్ క్వాలిటీస్ అని అనుకుంటుంది. అండ్ తన ఇమేజ్ చేంజ్ అవ్వాలి అంటే తను డెవలప్మెంట్ స్పీచెస్, స్ట్రాంగ్ పాలసీ ఐడెంటిటీ, ఇండిపెండెంట్ లీడర్షిప్ ఇమేజ్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకుంటే బెటర్. విజయ్ ని అంత పొగుడుతున్నా, అంత కంపేర్ చేస్తున్న రోజా ఇనీషియల్ గా తమిళనాడులో డిఎంకేని సపోర్ట్ చేసింది. అంతెందుకు తన ఓన్ కాన్స్టిట్యున్సీలో 2024లో ఆమె 45,000+ ఓట్స్ మార్జిన్ తో ఘోరంగా ఓడిపోయింది. టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నాడు. పాలిటిక్స్ లో డిఫరెన్సెస్ ఉండటం చాలా కామన్, కానీ ఒక వ్యక్తి హెల్త్ ఇష్యూతో రికవర్ అవుతున్నప్పుడు ఆయన పైన సర్కాజం వాడడం ఒక హ్యూమన్ సెన్స్ లేకపోవటమే. ఫైనల్ గా చెప్పాలి అంటే రోజా వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఎప్పుడు బిగ్గెస్ట్ లూజర్ యాక్చువల్లీ రోజా పర్సెప్షన్. ఎందుకంటే పబ్లిక్ ఇమేజ్ ఎప్పుడు స్ట్రెంగ్త్ కన్నా ఎంపతికే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ అప్సెట్ ఉన్న ఆంధ్ర పబ్లిక్ ఈ విజయ్ కంపారిజన్ వల్ల ఇంకా ఫైర్ యాడ్ అయ్యింది వాళ్ళకి. బికాస్ పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ నాట్ జస్ట్ సక్సెస్ బట్ డిగ్నిటీ, పేషెన్స్ అండ్ లీడర్షిప్ మెచ్యూరిటీ. Anyways, what do you guys think about the derogatory comments of Roja and her behavior and political journey and comparison with Vijay and Pavan Kalyan issue? Do let me know your opinion in the comment section below. Video nachite like cheyandi, share cheyandi and subscribe cheyadam marchipokandi. Thank you so much for watching the video. Next video lo malli kaluddam. This is your Glam Sham girl signing off for today. See you in the next one. Appati varaku much love. Ika selavu. Jai Hind.